మనకుంది మా అబ్బాయికి ఉండదు. ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ చూసి వచ్చిన వాళ్ళం కానీ లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు. వాళ్ళంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. హార్డ్ వర్క్ ఈజ్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ. వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది ప్రభుదేవ డైరెక్షన్. ఓకే. 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి బాంబేలోనే ఉండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును. అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే. నీ ప్రోద్బలం ఏం లేదు, కానీ ఊహది కానీ ఏమి లేవు. అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనలే కదా. వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనేప్పటికీ అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఒకసారి మాట్లాడే ఇంట్లో సూపర్ ఐడియా పంపించేసే నో ప్రాబ్లం అన్నాడు. పెట్టేసాం అనమాట. ఓకే. అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు, బాగా కష్టపడతాడు, సినిమా మీద ప్యాషన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ ఇంకా మనకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ పెళ్లి సందడి టైటిల్ తోనే మళ్ళీ సినిమా రావడం. అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అని జరుగుతుంది, మోహన్ లాల్ రోషన్ది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్న వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్. వెరీ గుడ్. మెయిన్ అది మంచి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసా వాతావరణం. మీ అందరూ ఫస్ట్ నుంచి మా కళ్ళెదురుగుండా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి, మ్యారేజ్ అవడంతోనే ఇంకా లేదు, ఇంకా అన్ని ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా. అంటే ఏముంది, మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును. ఇక పిల్లలు, ఇక తర్వాత అలా హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. అంటే నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు. అదేలే. ఎప్పుడు తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నాకు చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేయాలి. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు ఈ పెంపకం మంచి చెడు అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును. 24 hours. మనదేముంటుంది ఇక్కడ, షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో. ఒక లేకపోతే అసలు నడను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత. అవును. పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును. 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తానమాట. ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు. బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. అదే ఆ పాప ఇంక అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుందను. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు. మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్. స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ న్యూస్ అసలు? నేను అదే అన్నా,
ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ మీరు కానీ ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది నిజమా శ్రీకాంత్ అని అడుగుతాను. అప్పుడు ఫోన్ చేయించి అమ్మ ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే, న్యూస్ మీ ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహా శ్రీకాంత్ మధ్య అడ్డుగోడలు అంతే. ఏదేదో ఇక వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగ్లు వాళ్ళే ఇంకా చేసి నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు అంటే, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పెట్టేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా ఏమైనా ఇద్దరు పక్కన ఉన్నావా టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చాము. నేను మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు. మనకు అనవసరం కేసులు గీసులు అన్నీ వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి, దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయిందిగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయి ఎన్నో సంవత్సరాలు పిల్లలు పెట్టి ఇంకేంటి ముసలాళ్ళు అయిపోయే టైంలో ఈ టైంలో ఏముంటాయి ఇంకా బిగినింగ్ లోనే లేవు మాకు. అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి అవునవును తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్ నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును, వాళ్ళ మదర్ ఫాదర్ మేమే అంత చక్కగా చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది తప్పన. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు. అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవరో చెప్పాడమ్మా, నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే. ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది చంపేశారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే నేనేమనుకుంటానంటే పాజిటివ్గా దిష్టి పోయింది దిష్టే పోయింది, ఏదో మధ్యలో ఇటువంటి వస్తాం. అదేలే, అప్పుడు లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను, ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు ఇవన్నీ మన అరవింద్ గారు అడుగుతున్నారు కదా, అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా, ఏది అలా పాజిటివ్ గానే జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మామూలు కూడా వీడియో ఇది పెట్టేశారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఇంకా అది ఎవరు రాస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఏదో రాసుకుంటే పోతున్నారు. అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడం మీ పాపులారిటీ అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా, తెగ చూసారు, అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో, మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి ఉంటారు, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కుని ఏమన్నా వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? డెఫినెట్గా. అంటే అంటే నేననేది కొంచెం విగరస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను. నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో చేయలేదు. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది ఉంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే. అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్, నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు,
తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తకారు నిర్మాతలు, కొత్త డైరెక్టర్, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తున్నది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఎస్, ఇట్లా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం, లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికి. అవును, మన జూబ్లీస్ లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, ఇదేళ్ళు కట్టినప్పుడు అప్పుడు ఏవి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. ఇంటికి రావడం అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును అవును. లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు తోపులు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? ఇంటర్నేషనల్ లెవెల్కి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద. దట్ ఈస్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకంటే నేను కర్ణాటక మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, అంతే, దే ఆర్ బిగ్ అని ఫీలింగ్ వచ్చింది. బిగ్ అని ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్ కానీ, హీరోస్ కానీ, ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే. 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెరిమెంట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు నువ్వు సినిమాలు ఒక్కటేనా, నీకు ఇంకా వేరే ఇతరత్ర వ్యాపారాలు ఏమీ లేవు? ఓకే, ఓన్లీ సినిమా అంతే. ఇక ల్యాండ్ అంటే సినిమాలు పెట్టిన ల్యాండ్లు ఉంటాయి కదా మనకి, ల్యాండ్ అంతే తప్పితే వేరే బిజినెస్ లేదు నాకు. ఓకే, రియల్ ఎస్టేట్ అని బిజినెస్ లేదు, ఈ ల్యాండ్స్ నువ్వు చూసుకోవడమే అంతే. ఓకే, అంతే తప్పితే మనకి వేరే ఏమి లేదు, అంటే ఓన్లీ సినిమా. ఓకే ఓకే. ఇన్ జనరల్ గా నువ్వు షూటింగ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయినా బయటకి, ఇంట్లో వంట వార్పు అలాంటివి ఏమైనా చేస్తుంటావా? వంట వార్పులు ఏమి చేయను. అంతేనా? అసలు తెలియదు నాకు. కాఫీ పెట్టుకోవడం కూడా రాదేమో? రాదు. అవునా? బంగారం. కాఫీ పెట్టంటే అన్ని రెడీ చేసి పెడతా, అబ్బా అది ఎక్కడుందో తెలీదు. అదే నేను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అనుకున్న పొద్దున తను వేరే పని మీద వెళ్ళిపోయింది, పూజ ఏది ఉందని, కాఫీ తాగాలి, చూస్తే ఏమి లేవు, ఎక్కడుంటాయో తెలీదు. అంత దాంట్లో ఎక్కడ ఎదుగుతాం, ఎక్కడ పెట్టారు అనేప్పటికి మా వాడు వచ్చాడు, అసిస్టెంట్ వచ్చాడు, రే కాఫీ బెటర్ అంటే ఆడు పెట్టాడు. అలా ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.